లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ లో నలుగురు కిలాడి లేడీలు ఒక మహిళ దగ్గర నుదుటిన బొట్టు పెట్టి ఏకంగా 5 తులాల బంగారం 30,000 పైచిలకు నగదు అపహరణ చేసుకున్నారని తెలుస్తుంది. మేము సమ్మక్క కాంచోళ్ళు వచ్చినామమ్మ. సమ్మక్క బొట్టే పెడతాము అమ్మవారిది, మీకు మంచి జరుగుతుంది. కరీంనగర్ లో నలుగురు కిలాడి లేడీలు నుదుటున బొట్టు పెట్టి మరీ దొంగతనానికి పాల్పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే కరీంనగర్లోని రేకుర్తి ప్రాంతంలో మేడారం సమ్మక్క సారక్క జాతర నుండి వచ్చాము, అమ్మవారికి పుస్తెమట్టలు చేపిస్తున్నాము, కొంచెం ఆర్థిక సాయం చేయండి అంటూ ప్రస్తుతం ఒక మహిళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. మహిళ ఇంటి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పిన వెంటనే ఆమె కొంత ఆ మహిళలకు ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది. కాకపోతే మీ ఇంటి పరిస్థితి బాగోలేదు, మీరు నుదుటిన బొట్టు పెట్టుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి నమ్మబలికింది. దాంతో ఆ మహిళ మనం చూస్తున్నాం అక్కడనే అనుషాన మహిళ నుదుటిన బొట్టు పెట్టిన తర్వాత స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే ఆ కిలాడి లేడీలు ఇంట్లోకి వెళ్ళి 5 తులాల బంగారం అదేవిధంగా 20,000 నగదు కూడా కాజేశారు, అక్కడి నుంచి ఉడాయించారు. అయితే ఇక్కడ దొంగతనం చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అక్కడ నుండి ఇంకో ఇదే షాప్, ఇక్కడ ఫిష్ షాప్ ఉంది, ఇక్కడ చేపల షాప్ ఉంది, చేపల షాప్ దగ్గరికి వచ్చి కూడా ఆ మహిళతో మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ నుండి వాళ్ళు వచ్చిన తర్వాత ఈమెతో ఏం మాట్లాడారు, మరి ఏం అడిగారు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం ఒకసారి. అమ్మ, మొన్న 4 మహిళలు వచ్చారు కదా, ఫస్ట్ మీతో ఏం మాట్లాడారు? బొట్టు పెడతాం, మీకు షాప్ మంచిగా లేదు, జిట్టి ఉన్నది, మీకు వాళ్ళు ఎవరో వేసిర్రు, మీకు మంచి లేదు, ఆరోగ్యం మంచి లేదు, మీ షాప్ నడవది, మేము బొట్టిస్తే మంచిగా నడుతుంది, మీకు తెలుస్తలేదు జిట్టి తగిలింది మీ షాప్కి అని చెప్పారు. చెప్తే మాకు అవసరం లేదమ్మా, అలాంటివి మేము నమ్మము, మాకు ఏదొద్దు, మాకు కస్టమర్ వాళ్ళే వస్తారు, వచ్చినాక అడిగాయని మేమని ఒక వెళ్ళిపోతలేరు. మళ్ళా బొట్టు పెట్టుకో అన్నారు. బొట్టు పెట్టక కానీ నేను 50 రూపాయలు ఇస్తా, తీసుకొని వెళ్ళిపోరంటే ఆయన 50 రూపాయలు ఇచ్చినాక వెళ్ళిపోయారు. పోయిన తర్వాత ఈ ఇంచోళ్ళ రోడ్డు దాటినాక వాళ్ళ ఇంట్లోకి పోయి 5 తులాల బంగారం 30,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయినరట. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పారా? మేము సమ్మక్క కాంచోళ్ళు వచ్చినామమ్మ. సమ్మక్క బొట్టే పెడతాము అమ్మవారిది, మీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. వాళ్ళు ఇంకేమైనా అమ్మవారికి ఏమైనా చేస్తాను మీతో డిస్కషన్ చేసిరా? మాకు ఏమనలేదు, అమ్మవారి బొట్టే, మేము అమ్మవారి దగ్గర నుంచి వచ్చినాం, అమ్మవారి ఖర్చు పెడతాం, మేము అంచోళ్ళు వస్తాం ఎప్పుడైనా అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారి బొట్టే ఇది, మేము పోయొచ్చినాం ఆల్రెడీ, మాకు అవసరం లేదని నేను అన్న అడిగైనా. మొన్ననే పోయొచ్చినాం, పోయేత్తవైనా అయితే అమ్మ అయినా బొట్టు పెట్టుకో అంటే నాకు బొట్టు అద్దేయవద్దని నేను వదిలేసి. ఎంతమంది మహిళలు వచ్చారు? 4 వచ్చిర్రు, 2 ఏమో రోడ్డు పైన ఉన్నారు, 2 ఇటు వచ్చిర్రు. నేను అప్పుడే ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తున్నా, వచ్చేటప్పటికే కథ మార్చేసిర్రు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు వెళ్ళారు? మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోయినట్టున్నారు ఆల్రెడీ, ఇక కనవాళ్ళే. మీ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దొంగతనం చేసి ఎంతసేపు తర్వాత తెలిసి మీకు దొంగతనం? మాకు అరగంట తర్వాతనే తెలిసి. ఆయన బయటకు వచ్చి అయ్యో ఇట్లా వచ్చిరట, మీ కాడికి కూడా వచ్చిరట కదా, ఆయన చెప్పిండంటే అవునన్నయ్య వచ్చిర్రు, ఆయన మాకు తెలుసు, తెలిసిన ఎప్పటికనే సీసీ ఫుటేజ్ ఇచ్చినాం. పోలీసులు మీ దగ్గరకు వచ్చిరా, ఎంక్వైరీ చేస్తారా? సిఐ గారు వచ్చిర్రు, ఎస్ఐ గారు వచ్చిర్రు, కానిస్టేబుల్ పాపం వాళ్ళు కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తారు, ఎందుకంటే మిగతా ఆడవాళ్ళకి ఏం జరగద్దు అని వైరల్ చేసుకుంటా చేస్తున్నారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఇంకా మీ దగ్గర ఇప్పుడే వచ్చారు, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నెక్స్ట్ ఇయర్ లో ఆమె ఒక్క వచ్చింది, ఆమెనే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. పెయిన్ ఇయర్ వచ్చిన నువ్వు 200 ఇచ్చిన అప్పుడు కూడా ఇచ్చినా కానీ అప్పుడు ఒక్క వచ్చింది. మేము కోసే వాళ్ళు 5 4 ఉన్నాం, సండే నాడు వచ్చింది. 5 4 ఉండేసరికి ఆమె ఏం చేయలేకపోయింది, 200 ఇచ్చినాక వెళ్ళిపోయింది. అప్పుడు ఇట్లనే మీకు సమ్మక్క దీవెన ఉంటది, ఇట్లుంటది అట్లుంటది అనుకుంటా వచ్చింది. బొట్టు పెడతా అంటే నేను ఎప్పుడు పెట్టించుకోను, కానీ అప్పుడు కూడా పెడతా అన్నది, నేను పెట్టించుకోను.
చూసారా, మొత్తానికైతే సమ్మక్క సారక్క బొట్టు పెడతాము, ఈ బొట్టు పెట్టడం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీకు ఈ షాప్ కూడా మంచిగా రన్ అవుతుందని చెప్పి నమ్మబలికి ఆ మహిళల ఇంట్లోకి వెళ్ళి నుదుటిన ఒక మత్తు పదార్థం కలిపిన బొట్టును పెట్టి నగలు అపహరిస్తున్న ఘటన ఇప్పుడు కరీంనగర్లో ఒక చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అయితే ఆ నలుగురు మహిళలలో కూడా ఒక మహిళ ఆల్రెడీ పోయిన సంవత్సరం వచ్చిన మహిళని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి చాలా కరీంనగర్లో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా మహిళలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అనుమాన వ్యక్తులు ఇలాంటి మహిళలకు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా సిఐ కోటేశ్వర్ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటికైనా ఈ మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా పోలీసులు కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి వ్యక్తులు కనుక వస్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి. కాకపోతే ఈ ఘటనలో మొత్తానికైతే ఒక మహిళ దగ్గర నుదుటిన బొట్టు పెట్టి ఏకంగా 5 తులాల బంగారం 30,000 పైచిలకు నగదు అపహరణ చేసుకున్నారని తెలుస్తుంది. ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ ఘటన తెలిసడంతో మొత్తానికైతే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.